అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర పారిశ్రామికీకరణ గురించి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలోని రైతుల యొక్క సంక్షేమం కానివ్వండి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్లో అనేక ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది